రైట్. మనం ఇప్పటి వరకు చూసాము ఈనాడు పత్రిక, ఈనాడు కార్యాలయమైనా అవ్వచ్చు, అంతకుముందు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి అవ్వచ్చు. ఇవన్నీ మరొక ముందే కర్నూలు జిల్లాలో మరో దాడి జరిగింది. అక్కడ ఎమ్మెల్యే శ్రీదేవి శంకుస్థాపనకు వస్తే అక్కడ విలేకరులు అక్కడ కవర్ చేయడానికి వెళ్తే మాపైనే వ్యతిరేకంగా వార్తలు రాస్తావా, మా గురించి రాస్తావని కూడా దాడి జరిగిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. పవన్ రైట్. చూస్తే అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే అలాంటిదే మరో దౌర్జన్యం. కర్నూలు జిల్లా మద్దికెర ఆంధ్రజ్యోతి విలేకరి కె వీరశేఖర్ పై వైసీపీ మూకలు దాడికి దిగాయి. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండల కేంద్రమైన మద్దికేరలో హెల్త్ క్లినిక్, మద్దికేర బిఎన్పేట రోడ్డు ప్రారంభోత్సవాన్ని కార్యక్రమానికి హాజరయ్యారు. కవరేజ్ కు వెళ్లిన వీరశేఖర్ పై వైసీపీ నాయకుడు, స్థానిక వీఆర్ఓ సోదరుడు రంగస్వామి మరికొందరు దాడికి తెగబడ్డారు. మాకే వ్యతిరేకంగా వార్తలు రాస్తావా, హౌసింగ్ బిల్లులో అక్రమాలు జరిగాయని రాస్తావా, నీ అంతు చూస్తామంటూ వీరశేఖర్ పై ఒక్కసారిగా దాడి చేసి చొక్కా పట్టుకుని చేతులతో కొట్టారు. ఇక కవరేజ్కి వెళ్లిన ఇతర జర్నలిస్టులు శేఖర్ కు రక్షణగా నిలిచారు. అనంతరం వీరశేఖర్ ఇతర పాత్రికేయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి సమక్షంలోనే వైసీపీ మూకలు దాడికి పాల్పడడం తీవ్రమైన చర్య అని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐజేయు జాతీయ సమితి సభ్యులు కె నాగరాజు, జి కొండప్ప, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసులు గౌడ్ డిమాండ్ చేశారు. చూస్తున్నాం. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే అలాంటిదే మరో దౌర్జన్యం. కర్నూలు జిల్లా మద్దికెర ఆంధ్రజ్యోతి విలేకరి కె వీరశేఖర్ పై వైసీపీ మూకలు దాడికి దిగాయి. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మండల కేంద్రమైన మద్దికెరలో హెల్త్ క్లినిక్, మద్దికెర బిఎన్పేట రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుక్కన్న అడిగి తెలుసుకుందాం. సుక్కన్న, మొన్న కృష్ణపై జరిగిన దాడి మరవక ముందే నిన్న ఈనాడు కార్యాలయం కావచ్చు, ఇటు ఆంధ్రజ్యోతి విలేకరి నిన్న మద్దికెరలో దాడి జరగడం ఆ వీరశేఖర్ పై ఎట్లా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పూర్తిగా జర్నలిస్టులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి, కానీ అధికార పార్టీ నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా దీనిపైన స్పందించట్లేదు, విలేకరుల దాడిని ఖండించట్లేదు. ఏం చెప్తారు? పాలకుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం పత్రికలు పాత్రికేయుల కనీస ధర్మం. అందులో నిజం లేకపోతే వాళ్ళు న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఇందుకు విరుద్ధంగా వ్యతిరేక కథనాలు రాస్తున్నారనే అక్కస్తో జర్నలిస్టులు, పత్రికా కార్యాలపైన వైసీపీ మూకలు దాడికి తెగబడుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలో ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ రౌడీ మూకలకు మూకమ్ముడిగా దాడికి పాల్పడినటువంటి సంఘటన మరొక ముందే కర్నూలు జిల్లాలో వైసీపీ శ్రేణులు ఆ పార్టీ మూకలు దాడులకు తెగబడ్డాయి. వ్యతిరేక కథనాలు రాశారనే అక్కస్తో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పైన, అదేవిధంగా హౌసింగ్ బిల్లులో చెల్లింపుల అక్రమ వసూళ్లపై వార్త రాశారంటూ కూడా మద్దికేర ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పైన కూడా వైసీపీ మూకలు దాడికి దిగి చేతులతో కొట్టి చొక్కాలు చింపేశారు. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే మరేదైనా రాజారెడ్డి రాజ్యం అంటూ కూడా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి రాజపేట ఎదురుగా ఈనాడు లోకల్ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ పైన కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూకమ్ముడిగా దాడి చేసి బీభత్సం సృష్టించారు. పాణ్య ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారా మీ అంటూ చూస్తామంటే కూడా ఆయన ముఖ్య అనుచరులు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మరికొంతమంది కూడా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఈనాడు ఆఫీస్ పై దాడికి దిగారు. పెద్ద ఎత్తున కేకలు వేస్తూ కర్రలు, రాళ్లతో స్వైర విహారం చేశారు. అద్దాలు పగలగొట్టినారు.
తలుపులు ధ్వంసం చేసి ఆఫీసులో ఉన్న ఈనాడు ఆ పేపర్లను కూడా రోడ్డుపైకి తీసుకుని వచ్చి నిప్పు పెట్టి ఏదైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి. దాదాపు గంటన్నరకు పైగా ఈ బీభత్స వాతావరణం కూడా రాజ్ థియేటర్ సర్కిల్లో సృష్టించడం జరిగింది. అయితే పోలీసులు, ఎస్ఐలు, అదేవిధంగా మరి సిఐలు కూడా అక్కడికి చేరుకుని వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినా ఏమాత్రం కూడా భయపడకుండా వైసీపీ మూకలు ఈనాడు కార్యాలయంపై వెళ్లి తలుపులు బద్దలు కొట్టారు, రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. వైసీపీ నాయకుల చేష్టలతో వ్యాపారులు కూడా ఆ చుట్టుపక్కల ఈనాడు కార్యాలయం పక్కన ఉన్నటువంటి వ్యాపారులు కూడా భయంతో దుకాణాలు మూసివేసుకుని ఇళ్లకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వైసీపీ దాడికి గురైనటువంటి ఈనాడు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, అదేవిధంగా నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి గౌరవ వెంకటరెడ్డి కూడా పరిశీలించారు. దీన్ని ఈ వైసీపీ మూకల దాడులను కూడా వాళ్ళు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా జర్నలిస్టులకు పిలుపునివ్వడం జరిగింది. వెంటనే ఇప్పటి వరకు ఏదైతే ఆంధ్రజ్యోతి విలేకరు వీరశేఖర్ పైన కూడా ఇంకా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కనీసం కంప్లైంట్ తీసుకోవడానికి కూడా రాజకీయ ఒత్తిళ్లతో ఆశ్చర్యం చేశారు. కాబట్టి వెంటనే వీరశేఖర్ పై దాడి చేసినటువంటి వైసీపీ నాయకులపైన కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపాలని కూడా ప్రధానంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తారు. మరోవైపు వైసీపీ నాయకుల అవినీతి అక్రమాలను బయట పెడుతుంటే ఈ విధంగా దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తుందని కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.